సంధ్యకి విండో దగ్గర ఇందాక కనిపించిన అతను నిలబడుకొని సంధ్య వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ వదిలే అని చెప్పి అతన్ని వేడుకుంటుంది. అతను ఆమెను వినకుండా డోర్ని బలంగా కొడుతూనే ఉన్నాడు. ఇక దాన్ని ఒక 20 సార్లు కొట్టాక ఆ డోర్ బ్రేక్ అవుతుంది. అతను వేగంగా పరిగెత్తుకొని వచ్చి సంధ్య గొంతు పట్టుకుంటాడు. సంధ్య అనే అమ్మాయి చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉంది. తను అప్పుడే దివాళీ హాలిడేస్ని సెలబ్రేట్ చేసుకుని తిరిగి మళ్ళీ చెన్నైకి వచ్చింది. ట్రైన్ డిలే కావడంతో సంధ్య 1 అవర్ లేట్గా చెన్నైకి రీచ్ అయింది. టైం చెక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 12:30 అవుతూ ఉంది. ఆ సమయంలో క్యాబ్స్ చాలా రేర్గా దొరుకుతాయి. సంధ్య ఉంటున్న రూమ్ ప్రజెంట్ సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. ఆఫీసెస్కి రెంట్ మిగిలి వస్తుందని చెప్పి ఎక్కువ ఆఫీసెస్ అన్నీ సిటీకి అవుట్స్కట్స్లోనే తీసుకుంటారు. తన ఆఫీస్కి చాలా దగ్గరగా ఉన్న రూమ్ తీసుకుంటుంది. ఇక సంధ్య తన క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది. సంధ్యకి తన రూమ్ చేరుకునేటప్పటికి ఇంకొక 45 మినిట్స్ అవుతుంది. ఇక ఆ క్యాబ్కి డబ్బులు కట్టి సంధ్య తన రూమ్కి వెళ్తుంది. తను ఉంటున్న ఇంటి బయట దిగుతుంది. సంధ్య ఉంటున్న ఇంట్లో 2 ఫ్లోర్లు ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సంధ్య ఆ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. ఆ ఇంట్లో సంధ్య దాదాపుగా ఒక 1 ఇయర్ నుండి ఉంటుంది. తనకి తెలిసినప్పటి నుండి గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. దానికి రీజన్ ఏంటో సంధ్యకి తెలియదు. ఇక సంధ్య రూమ్కి చేరుకున్నప్పటికే టైం 1:30 అవుతూ ఉంది. ఈసారి సంధ్యకి చాలా వియర్డ్గా అనిపించేది ఏంటంటే కింద ఆల్మోస్ట్ 1 ఇయర్గా ఖాళీ ఉన్న ఇంట్లో నుండి సంధ్యకి విండో దగ్గర నుండి లైట్స్ వస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు లేనిది సడన్గా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చేరారా? ఒకవేళ వచ్చుంటే ఓనర్ నాతో చెప్పుంటాడే అని చెప్పి సంధ్య తన ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. ఎప్పుడు లేనిది ఆ రోజు సంధ్యకి ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఏదో తెలియని అన్ఈజీనెస్గా అనిపిస్తూ ఉంది. స్టెప్స్ ఎక్కుతూ ఉన్న సంధ్యకి ఉన్నట్టుండి తన ఎదురుగా ఎవరో ఒక అతను ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ చీకట్లో అతని ఫేస్ సంధ్యకి క్లియర్గా కనిపించట్లేదు. అప్పుడే వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న స్ట్రీట్ లైట్ ఫ్లిక్కర్ అవుతుంది. అతని ఫేస్ సంధ్యకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అతని మొహానికి చాలా కత్తిఘాట్లు ఉన్నాయి. అతనికి ఎడమ వైపు ఉన్న కన్ను వైట్గా ఉన్నట్టు సంధ్యకి కనిపిస్తుంది. అతని మొహం చూడడానికి చాలా భయానకంగా ఉంది. ఇక సంధ్య వేగంగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి తన రూమ్ డోర్ దగ్గరికి వస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూడాలా వద్దా అని చెప్పి సంధ్య మెల్లగా తన తలని తిప్పి వెనక్కి చూస్తుంది. అక్కడున్న దాన్ని చూశాక సంధ్య భయం రెట్టింపోతుంది. అతను ఇంకా అదే పొజిషన్లో నిలబడుకొని సంధ్యని అట్టే చూస్తూ ఉన్నాడు. ఇక భయంతో సంధ్య వెంటనే తన రూమ్లోకి వెళ్ళి దాన్ని లోపల నుండి లాక్ పెట్టుకుంటుంది. సంధ్య ఈ స్ట్రీట్లో అప్పటికే 1 ఇయర్ నుండి ఉంటుంది. అతనిని ఒక్కసారి కూడా సంధ్య ఎప్పుడు చూడలేదు. అప్పటికే సంధ్యకి చాలా భయం వేయడంతో ఆమె వెంటనే తన ఓనర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తుంది. కింద ఫ్లోర్లో ఎవరైనా కొత్త టెనెంట్ చేరారా అని చెప్పి ఓనర్కి సంధ్య మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేసిన సంధ్య రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంది. కళ్ళు మూసుకుంటే సంధ్యకి అతని మొహమే కనిపిస్తూ ఉంది. సమయం గడిచే కొద్దీ ఆమె భయం రెట్టింపోతూ ఉంది. ఇక సరిగ్గా ఒక 20 నిమిషాల తర్వాత ఓనర్ నుండి సంధ్యకి రిప్లై మెసేజ్ వస్తుంది. అవునమ్మా, అతను కొత్తగా జాయిన్ అయ్యాడు. అయినా అతను ఇంకో 2 రోజుల తర్వాత వస్తానన్నాడే, అప్పుడే వచ్చేసాడా అని చెప్పి ఆ మెసేజ్లో ఉంటుంది. ఆ మెసేజ్ చూస్తుంటే సంధ్యకి కొంచెం సస్పీషియస్గా ఉన్నప్పటికీ సరేలే ఎవరో ఒకరు ఆ రూమ్లో చేరారేమో అని చెప్పి కొంచెం ధైర్యం వస్తుంది. ఇక సంధ్య నిద్రపోదామని చెప్పి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటుంది. నిద్రపోతున్న సంధ్యకి ఉన్నట్టుండి వాట్సాప్ వీడియో కాల్ సౌండ్తో నిద్ర మెలకువవుతుంది. ఆమె భయంతో లేచి తన ఫోన్ని చెక్ చేసుకుంటుంది. ఈసారి సంధ్యకి తన ఓనర్ దగ్గర నుండి వాట్సాప్ వీడియో కాల్ వస్తూ ఉంది. సంధ్యకి అసలేం అర్థం కాదు. ఎందుకంటే ఆమె ఇంటి ఓనర్ ఇప్పటి వరకు ఎప్పుడు వీడియో కాల్స్ చేసింది లేదు. అలాంటిది ఇతను ఇప్పుడెందుకు వీడియో కాల్ చేస్తున్నాడు అని సంధ్య ఆలోచిస్తూనే తన వీడియో కాల్ని లిఫ్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఇక చివరిగా లిఫ్ట్ చేసేస్తుంది. అటుపక్క సంధ్యకి కంప్లీట్ డార్క్ పిక్చర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అటు సైడ్ ఓనర్ ఎవరు కనిపించట్లేదు. ఇక సంధ్య సరిగ్గా ఒక నిమిషం తర్వాత, హలో ఓనర్ గారు మీరేనా? ఇక సంధ్య అలా అన్న వెంటనే అటు సైడ్ నుంచి కాల్ కట్ అవుతుంది. సమయం గడిచే కొద్దీ సంధ్య బ్రెయిన్లో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. తను ఇక్కడ ఇంట్లో ఉండడం అన్సేఫ్ అని ఆమెకు అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఇల్లు కంప్లీట్గా సిటీ అవుట్స్కట్స్లో ఉంది. నేను ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళిన నాకు అంత సేఫ్ అని అనిపించట్లేదు. ఈరోజు రాత్రి ఎలానో చేసి రేపు రూమ్ మారిపోవాలి అని చెప్పి సంధ్య అనుకుంటుంది. ఇక చివరిగా మళ్ళీ చాలా బలవంతం మీద సంధ్య నిద్రపోతుంది. అలా ఉండగా సంధ్యకి తన పడుకోనున్న బెడ్ కింద నుండి ఎవరో చాలా బలంగా కొడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. ఆమె ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. రూమ్ అంతా చీకటిగా ఉండడంతో తన ఫోన్ టార్చ్ని పాయింట్ చేసి చూస్తుంది. ఆమెకు ఆ రూమ్లో ఎవరూ కనిపించరు. ఆమె తన మొబైల్ టార్చ్ ఆన్ చేసిన వెంటనే కింద నుండి వస్తున్న సౌండ్ కూడా ఆగిపోతుంది. ఇక తన ధైర్యాన్ని అంతా కూడబెట్టుకొని తన మొబైల్ టార్చ్ని బెడ్ కిందకి పాయింట్ చేసి చూస్తుంది. అక్కడ సంధ్యకి ఎవ్వరూ కనిపించరు. ఇక ఒకసారి కిందకి దిగుదామని చెప్పి సంధ్య తన కాళ్ళని తీసి బెడ్ కిందకి పెడుతుంది. అప్పుడే ఆమె కాళ్ళకి ఏదో తేమగా తగులుతున్నట్టు అనిపిస్తుంది.
ఇక మళ్ళీ తన టార్చ్ని కాళ్ళ దగ్గర పాయింట్ చేసి చూస్తుంది. అక్కడున్న దాన్ని చూశాక సంధ్యకి వెన్నులో వణుకొస్తుంది. ఎర్రటి నెత్తుటితో ఆమె ఫ్లోర్ అంతా నిండిపోయింది. ఆ బ్లడ్ ఆమె కాళ్ళకి కూడా తగిలింది. ఇక సంధ్య భయం పీక్కి చేరుకుంటుంది. ఆమె అక్కడి నుండి బయటికి వెళ్ళాలని చెప్పి వేగంగా డోర్ దగ్గరికి పరిగెడుతుంది. ఆ డోర్ని అన్లాక్ చేద్దామని చెప్పి సంధ్య అనుకుంటుంది. కానీ అప్పటికే ఆమెకి మళ్ళీ ఇందాక కనిపించిన అతను మళ్ళీ బయట ఉంటే ఏం చేయాలి? ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. డోర్ ఓపెన్ చేసే ముందు మనం కీ హోల్లో నుండి ఎవరైనా బయట ఉన్నారో లేదో చెక్ చేద్దామని చెప్పి సంధ్య ఆ కీ హోల్లో నుండి బయటికి చూస్తుంది. బయట ఉన్న దాన్ని చూశాక సంధ్యకి వెన్నులో వణుకు పుడుతుంది. ఆ కీ హోల్కి ఆపోజిట్ డైరెక్షన్లో అతను కూడా ఎగ్జాక్ట్గా సంధ్య వైపే చూస్తూ ఉన్నాడు. ఇక సంధ్యకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే పోలీసులకి కాల్ చేద్దామని చెప్పి సంధ్య అనుకుంటుంది. సంధ్య ఫోన్ ఏమో తన దగ్గర లేదు. ఇందాక బెడ్లో నుండి కిందకి దిగేటప్పుడు ఆ ఫోన్ కిందకి పడి బెడ్ కిందకి వెళ్ళింది. సో పోలీసుల్ని కాల్ చేయాలంటే బెడ్ కింద ఉన్న తన మొబైల్ని తీసుకోవాలి. అసలే రూమ్ అంతా చీకటిగా ఉండడంతో ఆమె బెడ్ దగ్గరికి వెళ్లే ముందు లైట్స్ని ఆన్ చేస్తుంది. కానీ లైట్స్ ఆన్ అవ్వట్లేదు. కిచెన్లో ఏవో 2 క్యాండిల్స్ ఉన్నట్టు సంధ్యకి గుర్తొస్తుంది. ఆ క్యాండిల్స్ తెచ్చుకుందామని చెప్పి కిచెన్ దగ్గరికి వెళ్ళి సంధ్య ఆ క్యాండిల్ని లైట్ చేసి అలా మెల్లగా నడుస్తూనే తన బెడ్ దగ్గరికి వెళ్తుంది. బెడ్ కింద భాగం అండ్ బెడ్షీట్లంతా నెత్తుటితో నిండిపోయి ఉంది. ఇక అలా కిందకి బెండ్ అయ్యి సంధ్య క్యాండిల్ని అక్కడ ప్లేస్ చేసి బెడ్ కింద తన ఫోన్ని వెతుకుతూ ఉంటుంది. ఆ బెడ్ కింద ఉన్నదాన్ని చూశాక సంధ్యకి వణుకొస్తుంది. తన హౌస్ ఓనర్ శవం కనిపిస్తుంది. కానీ దీనికంటే భయాన్ని కలిగించే విషయం ఏంటంటే అతనికి 2 కళ్ళు లేవు. అతని చేతిలోనే సంధ్య మొబైల్ కూడా ఉంటుంది. సంధ్య ఇక ఆ మొబైల్ని తీసుకొని వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. వాళ్ళు అక్కడికి రావడానికి దాదాపుగా ఒక 10 నిమిషాలు పడుతుందని చెబుతారు. ఇక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న సంధ్యకి తన ఇంటి ఎంట్రన్స్ డోర్ పక్కన ఉన్న విండో దగ్గర ఇందాక కనిపించిన అతను నిలబడుకొని సంధ్య వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సంధ్య భయంతో ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, నన్ను ప్లీజ్ వదిలే అని చెప్పి అతన్ని వేడుకుంటుంది. ఎన్నిసార్లు సంధ్య అతన్ని వేడుకుంటున్నా అతను ఆమెను వినకుండా డోర్ని బలంగా కొడుతూనే ఉన్నాడు. ఇక దాన్ని ఒక 20 సార్లు కొట్టాక ఆ డోర్ బ్రేక్ అవుతుంది. అతను వేగంగా పరిగెత్తుకొని వచ్చి సంధ్య గొంతు పట్టుకుంటాడు. ఆమె నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంది. అతనిని కాళ్లతో చాలా బలంగా కొడుతుంది. కానీ అతను రాక్షసుల్లా గట్టిగా నవ్వుతూ సంధ్యాని చోక్ చేస్తూ ఉన్నాడు. ఇక అప్పుడే ఉన్నట్టుండి ఆ ఇంటి లైట్ ఆన్ అవుతుంది. అక్కడంతా పోలీసులు ఉంటారు. సంధ్య వెంటనే పరిగెత్తుకొని పోలీసులు వెనక్కి వెళ్తుంది. వాళ్ళు సంధ్యతో మేడం మీకేం కాలేదు కదా అని చెప్తారు. సంధ్య వాళ్ళని ఆ బెడ్ కిందకి పాయింట్ చేసి వాడు అక్కడే ఉన్నాడు, ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి అని ఏడుస్తూ వాళ్ళకి చెప్తుంది. ఇక వాళ్ళు బెడ్ కిందకి వెళ్ళి చూస్తారు. అక్కడ వాళ్ళకి అసలు ఏమీ కనిపించదు. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ ఫ్లోర్లో అంతా ఎక్కడ నెత్తురు లేదు. తర్వాత సంధ్య పోలీసులకి చెప్పడంతో వాళ్ళు కిందకి వెళ్ళి డోర్ని బ్రేక్ చేసి చూస్తారు. ఆ ఇంట్లో ఉన్నది మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ న్యూస్ పేపర్ ప్రకారం ఆ ఇంటి ఓనర్ని 30 సంవత్సరాలుగా వాంటెడ్గా ఉన్న క్రిమినల్ చాలా కిరాతకంగా చంపేశాడు. ఆ ఓనర్ దగ్గర గన్ ఉండడంతో అతను రివర్స్ ఆ దొంగని షూట్ చేశాడు. పోలీసులు ఆ కేసుని డిక్ చేస్తే ఆ క్రిమినల్ని ఈ ఓనరే జైల్లో పెట్టించాడని చెప్పి తెలుస్తుంది.